ఏపీ డిఎస్సి ఎస్ఏ బయాలజీ రాసే వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ఇది సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్. మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసన్లో మనకి 4 సబ్ టాపిక్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు మనం ఖనిజ పోషకాల శోషణ రవాణా గురించి డిస్కస్ చేద్దాం. ఈ 4 పార్ట్స్ గురించి ఒకవేళ చూడకపోతే ముందు వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. ఖనిజ పోషకాల శోషణ రవాణా. దీంట్లో అసలు ఈ ఖనిజ అయాన్లు ఎలా శోషించుకుంటాయి అంటే ఎలా అబ్జార్బ్ చేసుకుంటాయి, అలాగే ఖనిజ అయాన్ల స్థానాంతరాలు ఇవి ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఈ సబ్ టాపిక్లో. మొక్కలకు కావాల్సిన కార్బన్ని, ఆక్సిజన్ని ఇవి ఎక్కడి నుంచి పొందుతాయంటే వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనే దాని నుంచి కార్బన్ని, ఆక్సిజన్ని మొక్కలు పొందుతాయన్నమాట. అయితే మిగిలిన పోషణ అవసరాలు ఏవైతే ఉంటాయో అవి మృత్తికలో ఉండి ఖనిజాలు నీటి నుంచి పొందుతాయి. అంటే వాటర్ అండ్ మినరల్స్ని అబ్జార్బ్ చేసేటప్పుడు మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటాయి. కానీ కార్బన్, ఆక్సిజన్ని మాత్రం వాతావరణం నుంచి పొందుతాయి అన్నమాట. కార్బన్ని, ఆక్సిజన్ని వాతావరణం నుంచి పొందుతాయి. అయితే మిగిలిన ఖనిజాలు ఏవైతే ఉంటాయో అవి నీటి నుంచి శోషించుకోవాల్సి ఉంటుంది కదా, అంటే వాటర్ నుంచి అబ్జార్బ్ చేసుకోవాల్సి ఉంటుంది మట్టిలో నుంచి. అవి ఎలా పీల్చుకుంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఖనిజ అయాన్ల శోషణ. ఇవి వేర్లు నీటిని పీల్చుకున్నట్లుగా ఇతర ఖనిజాలని నిష్క్రియాత్మకంగా సులభంగా పీల్చుకోలేవు. అంటే నీటిని మాత్రం ఈజీగానే పీల్చుకోగలుగుతాయి. నీటిని ఈజీగా అంటే ఎలాగా మనకి డిఫ్యూజన్ ప్రాసెస్లో వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. కానీ మిగిలిన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని సులభంగా పీల్చుకోలేవు. ఎందుకంటే ఈ ఖనిజాలు ఏవైతే ఉంటాయో అవి మట్టిలో అయాన్లుగా ఉంటాయి. కాబట్టి ఇవి కణత్వచాల గుండా అవి స్వేచ్ఛగా ప్రయాణించలేవు. అలాగే మనకి ఈ సాయిల్లో ఖనిజాల గాఢత వేరు కణాల్లో ఉన్న గాఢత కంటే సాధారణంగా తక్కువగా ఉంటుంది. అందుచేత ఖనిజాలు అనేటి బాహ్య చర్మ కణాల్లోకి చాలా వరకు సక్రియ శోషణ ద్వారా చేరవలసి ఉంటుంది. జనరల్గా ఇది రూట్ అనుకుంటే, ఇది సాయిల్ మట్టి లోపల వాటర్. ఈ వాటర్కి జనరల్గా హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, రూట్లో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి హై టు లో డిఫ్యూజన్ అనే ప్రాసెస్లో వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. వాటర్ ట్రాన్స్పోర్ట్కి డిఫ్యూజన్ సరిపోతుంది. కానీ ఈ ఖనిజాలు ఏవైతే ఉంటాయో, ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎలా ఉంటాయి, మనకి మట్టిలో అయాన్స్ లాగా ఉంటాయి. కాబట్టి ఈ అయాన్లు ఏవైతే ఉంటాయో ఈ వేరు కణాల యొక్క కణత్వచం గుండా అవి ఈజీగా వెళ్ళలేవు. అది ఒకటి. ఈ అయాన్లకి లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ లో కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా వెళ్ళవు. లో టు హై వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి, మనకు అక్కడ సక్రియ రవాణా ఎనర్జీ అనేది అవసరమవుతుంది. లో నుంచి హై అయాన్లకు లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, లోపల ఉన్న వేరు కణాలకి హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సక్రియ రవాణా జరగాలంటే మనకి ఏటీపీ అనేది అవసరమవుతుంది. వేర్లు ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి, ఎందుకంటే వాటర్ కన్నా వాటికే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటర్లో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వేరు కణాల్లో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ కంపేర్ చేస్తే అయాన్లకు లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వేరు కణాలకి హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది జరగాలంటే ఏం కావాల్సి ఉంటుంది, ఎనర్జీ అనేది అవసరమవుతుంది. అయితే ఈ వేర్లలో నీటి శక్మం ప్రవణతలు ఏర్పడిన నీరు ద్రవాభిసరణ చర్య ద్వారా పీల్చడానికి అయాన్ల సక్రియ శోషణకి పాక్షికంగా కారణమవుతుంది. ఈ లో టు హై మనకి ట్రాన్స్పోర్ట్ జరగాలంటే దాన్ని మనం ద్రవాభిసరణ అంటాం. నీటి శక్మ ప్రవణతలు ఏర్పడినప్పుడు ద్రవాభిసరణ చర్య ద్వారా పీల్చబడడానికి అయాన్ల సక్రియ శోషణ అనేది కారణమవుతుంది అనమాట. ఈ కొన్ని అయాన్లు ఏవైతే ఉన్నాయో అవి బాహ్య చర్మ కణాల్లోకి నిష్క్రియ పద్ధతిలో కూడా ప్రవేశిస్తాయి. అంటే దానికి కూడా ఎలాంటి ఎనర్జీ అనేది అవసరం లేకుండా కొన్ని అయాన్లు మాత్రమే ప్రవేశిస్తాయి, వేటికైతే హై కాన్సన్ట్రేషన్ ఉంటుందో అవి. అయితే ఈ మృత్తిక నుంచి అయాన్లు అనేటి అంటే మట్టి నుంచి అయాన్లు నిష్క్రియ విధానంలో అంటే ఎలాంటి ఎనర్జీ అవసరం లేదు, సక్రియ విధానంలో ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఈ విధానాల ద్వారా రవాణా అనేది అవుతాయి. అయితే మూలకేశాలలోని త్వచాలలో ఉండే విశిష్ట ప్రోటీన్లు అంటే మూలకేశాలు అంటే రూట్ హెయిర్స్. ఈ రూట్ హెయిర్స్ యొక్క వాటి లేయర్స్లో మనకు ఉండే ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయాన్లని మట్టి నుంచి బాహ్య చర్మ కణాలకి సక్రియాత్మకంగా పంప్ చేస్తాయి. అంటే ఎనర్జీని యూజ్ చేస్తాయి అనమాట కణద్రవ్యంలోకి రావాలంటే. అంటే ఇది రూట్ హెయిర్. ఈ రూట్ హెయిర్లో మనకి రియాక్షన్ జరగాలంటే కంపల్సరీ ఏం అవసరం అవుతుంది, ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఈ ఎనర్జీ ద్వారా బాహ్య చర్మ కణాలు ఏదైతే ఉంటుందో ఆ కణద్రవ్యంలోకి పంపిస్తాయి అన్నమాట సక్రియాత్మకంగా. అన్ని కణాల వల్లనే అంతఃచర్మ కణాలు వాటి కణత్వచంలో ఇమిడి ఉండే విశిష్ట ప్రోటీన్ల సహాయంతో కొన్ని రకాల ద్రావితాలను మాత్రమే రవాణా చేస్తాయి. ఇవేం చేస్తాయి, మామూలుగా రూట్ హెయిర్స్ అన్నిటిని పంపించేస్తాయి.
కానీ లోపల మనకి అంతఃచర్మం అనేది ఉంటుంది. ఆ అంతఃచర్మ కణాలు ఏం చేస్తాయంటే కేవలం దానికి సంబంధించిన ద్రావితాలను మాత్రమే లోపలికి అలో చేస్తాయి. ఈ అంతఃచర్మ కణాలలో ఉన్న రవాణా ప్రోటీన్లు దారువులోకి వివిధ రకాల ద్రావితాలు ఎంత మొత్తం చేరాలో నిర్దేశించే నియంత్రణ కేంద్రాలుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే జనరల్గా మనం ఇది డైకాట్ సెక్షన్ కటింగ్. ఈ రూట్ హెయిర్లో ఉండే ఈ బాహ్య చర్మ దాంట్లోకి సక్రియాత్మకంగా రవాణా జరుగుతుంది అనమాట. అంటే ఈ రూట్ హెయిర్ నుంచి వాటర్ అనేది. అయితే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఈ అంతఃచర్మ కణాలకు వచ్చినప్పుడు కేవలం కొన్ని రకాల ద్రావితాలను మాత్రమే ఈ అంతఃచర్మం లోపలికి అలో చేస్తుంది సింప్లాస్ట్ విధానంలో. ఈ అంతఃచర్మంలో నుంచి మనకి దారువులోకి వస్తాయన్నమాట. ఈ అంతఃచర్మం ఏదైతే ఉందో ఇది దారువులోకి ఎంత ద్రావితం వెళ్ళాలో నిర్దేశించే నియంత్రణ కేంద్రాలుగా కూడా మనం చెప్పొచ్చు అనమాట దీన్ని. ఈ అంతఃచర్మంలో మనకి ఏముంటుంది, సూబరిన్ అనే పదార్థ పొర ఉండడం వల్ల అయాన్లు అనేటి సక్రియ రవాణా ఒకే దిశలో జరుగుతూ ఉంటుంది. ఇదనమాట శోషణ. అంటే ప్రస్తుతానికి ఇవి అబ్జార్బ్ చేసుకునే వేర్లు అనేటి ఖనిజాలని నిష్క్రియాత్మకంగా సులభంగా పీల్చుకోలేకపోవడానికి కారణం అవి ఏం చేస్తాయి, మట్టిలో అయాన్లుగా ఉంటాయి కాబట్టి కణత్వచాల ద్వారా స్వేచ్ఛగా అవి లోపలికి వెళ్ళలేవు. అలాగే దాని గాఢత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వేరు కణాలతో పోలిస్తే అది మనకి ఈజీగా రావు. ఇది మట్టిలో ఖనిజాల గాఢత అనేది తక్కువగా ఉంటుంది. సక్రియ రవాణా ఎనర్జీని యూజ్ చేసుకొని మూలకేశాల్లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ నీరు అనేది మనం ద్రవాభిసరణ చర్య ద్వారా పీల్చడానికి అయాన్ల సక్రియ శోషణ అనేది పాక్షికంగా కారణమవుతుంది. అంటే పర్టికులర్గా వాటర్ అనేది డిఫ్యూజన్ ప్రాసెస్లో అంతా వాటర్ వెళ్ళిపోతుంది, కానీ ద్రవాభిసరణలో ఒక పెర్మెబుల్ మెంబ్రేన్ నుండి వాటర్ వెళ్తుంది కదా, అలా వెళ్ళడానికి కారణం ఈ శోషణే అనమాట. అయితే ఇక్కడ ఖనిజాల గాఢత అనేది పెరిగితే నీటి శక్మ ప్రవణతలు అనేవి ఏర్పడతాయి. దీంట్లో అయాన్లు ఏవైతే ఉన్నాయో అవి బాహ్య చర్మ కణాల్లోకి నిష్క్రియా పద్ధతిలో ప్రవేశిస్తాయి. నీటి శక్మ ప్రవణతలు ఏర్పడి నీరు ద్రవాభిసరణ చర్య ద్వారా పీల్చబడడానికి అయాన్ల సక్రియ శోషణ అనేది కారణం. ఇవి మట్టిలో ఉండే అయాన్లు. ఇవి ఏం చేస్తాయి, రూట్ హెయిర్లో ఉండే త్వచాలలో ఉండే విశిష్ట ప్రోటీన్లు ఏం చేస్తాయంటే మట్టిలో ఇంచి బాహ్య చర్మ కణాల కణద్రవ్యం వరకు సక్రియాత్మకంగా పంపిస్తాయి. ఈ అయాన్లని విశిష్ట ప్రోటీన్లు రూట్ హెయిర్లో ఉండే ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే కణద్రవ్యంలోకి పంపుతాయి. తర్వాత ఈ అంతఃచర్మ కణత్వచంలో ఉండే విశిష్ట ప్రోటీన్లు అనేటి కొన్ని రకాల ద్రావితాలను మాత్రమే రవాణా చేస్తాయి. వాటిని మనం రవాణా ప్రోటీన్లు అంటాం. ఇవి ఏం చేస్తాయంటే దారువులోకి వివిధ రకాల ద్రావితాలు ఎంత మొత్తం చేరాలో నిర్దేశిస్తూ ఉంటాయి. ఈ రవాణా ప్రోటీన్లు అనేవి అంటే వాటికి ఏమేమి అవసరం అవుతాయి, ఎంత క్వాంటిటీ అనేవి అంతవరకు మాత్రమే పంపిస్తాయి అన్నమాట. ఈ అంతఃచర్మంలో మనకి సూబరిన్ అనే పదార్థ పొర ఉంది. ఈ అయాన్ల యొక్క సక్రియ రవాణా ఒకే దిశలో జరగడానికి కారణమవుతుంది అనమాట. ఇవి జస్ట్ వాటర్ మినరల్స్ని అవి శోషించుకున్నాయి. అయితే స్థానాంతరణ అవి ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా వెళ్తాయి. ఈ ఖనిజ మూలకాల యొక్క ప్రధాన వినియోగ కేంద్రాలు ఏంటంటే అగ్ర పార్శ్వ విభాజ్య కణజాలాలు. అంటే ఎక్కడికి వెళ్తాయి ఈ ఎలిమెంట్స్ అనేవి మొక్క పీల్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి అంటే అగ్ర పార్శ్వ విభాజ్య కణజాలాల్లోకి, లేత పత్రాల్లోకి, అభివృద్ధి చెందుతున్న పుష్పాలు, ఫలాలు, విత్తనాలు, నిల్వ చేసే అంగాలు, ఇలాంటి వాటిలన్నిటిలోకి ఈ ఖనిజ మూలకాల అవసరం అనేది ఉంది. అది ఎంత అవసరం అవుతుంది అనేది నెక్స్ట్ లెసన్లో చూస్తాం మనం. అయితే ఇవి పత్రాంతర కణాలు. ఈ పత్రాంతర కణాలు ఈ నెల నుంచి ఖనిజ అయాన్లు అనేది విసరణ చర్య ద్వారా పత్రాంతర కణాల్లోకి వెళ్తాయి. అంటే ఏవైతే ఈనెలు ఉన్నాయో, అంటే వెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విసరణ చర్య ద్వారా, అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల మనకి పత్రాంతర కణాల్లోకి వెళ్తాయి అన్నమాట, చివరిగా చేరుతాయి. అయితే ఇప్పుడు ఒకవేళ ఈ ఖనిజాలు అనేటి వృద్ధి చెందుతున్న ముసిలివైపోయా రాలిపోతాయి కదా, అలాంటి మొక్క భాగాలకి కింద చేరాయనుకోండి, ఆ ఖనిజ మూలకాలు తర్వాత లేత భాగాల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే ఆకురాల్చే మొక్కల్లో పత్రాలు అప్పుడు ఏమవుతుందంటే రాలిపోయే ముందు ఇతర భాగాల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఉండేటి ఏంటి, భాస్వరం, నత్రజని, పొటాషియం అనేటి ఏవైతే రాలుతుంటాయో ఆ ప్లేస్లో నుంచి వేరే ప్లేస్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. కాల్షియం వంటి మూలకాలు అనేటి ఇతర భాగాల్లోకి చెల్లించవు. ఈ భాస్వరం, నత్రజని, పొటాషియం మాత్రం వేరే పార్ట్లోకి వెళ్ళిపోతాయి, కానీ కాల్షియం మాత్రం వేరే పార్ట్లోకి వెళ్ళదు. ఈ కాల్షియం పదార్థ నిర్మాణంలో పాల్గొంటాయి. అంటే ఎందుకు ఉపయోగపడతాయి అంటే కాల్షియం పదార్థాల నిర్మాణంలో పాల్గొంటాయి. ఇది ఫస్ట్ ఖనిజ అయాన్లు అనేటి ఫస్ట్ శోషించుకుంటాయి. వేటి సహాయంతో,
మూలకేశంలో ఉండే త్వచ ప్రోటీన్లు అంతఃచర్మంలో ఉండే విశిష్ట ప్రోటీన్ల సహాయంతో నీటిని పీల్చబడతాయి. తర్వాత ఖనిజాలను పీల్చబడతాయి. తర్వాత అవి స్థానాంతరం చెంది అభివృద్ధి చెందుతున్న భాగాల్లోకి చేరుతాయి. అలాగే అవి ఒకవేళ రాలిపోయే సిచ్యువేషన్ ఉంటే వేరే భాగాల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది మనకి ఒక చిన్న టాపిక్. నెక్స్ట్ మనము పోషక కణజాలం ద్వారా రవాణా అనేది ఎలా జరుగుతుంది అనేది డిస్కస్ చేద్దాం.